నమస్తే వీధులను స్వాగతం లక్ష్యం సమాజీతం చూస్తున్న శ్రోతలందరూ కూడా గణేష చతుర్థి శుభాకాంక్షలు. గణేషుని పండుగ అంటే అందరికి తెలిసిందే, మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ముందు పూజల వాడు ఏ కార్యక్రమం సృష్టించాలన్నా, ఏ దేవుడి యొక్క కార్యక్రమం చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా ఫస్ట్ గణపతి పూజ చేయాల్సిందే. ఈ గణపతి పూజ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ మాసం రాగానే. సో ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి TSIIC దగ్గరలో ఉన్నటువంటి గణేష్ని చూస్తున్నాం. యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజేష్, రాహుల్ రెడ్డి మరియు వారి యొక్క యువసేన అంతా కూడా ఇక్కడ ఉంది. ప్రస్తుతం వారితో ముచ్చటిద్దాం. చెప్పండి రాజేష్ గారు, ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు? 26 సంవత్సరాలుగా మేము ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటున్నాము. మా అన్నగారు సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది కూడా 26 సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ గణనాథుని నెలకొన్నవారు ఎంతోమంది మా దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు అమెరికాలో జాబులు సెటిల్ అయ్యి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఇంత మంచిగా రావడానికి కారణం ముఖ్య కారకులు వాళ్ళు కూడా చాలామంది మాకు హెల్ప్ చేయటం, వాళ్ళ డొనేషన్స్ తోటి కానీ సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇది నిర్విరామంగా జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. రానున్న రోజులు ఇంకా మంచిగా చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం. ఇదే వైభవం ఉంటుందా? ఎవ్రీ ఇయర్ ఇంతకంటే ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వస్తున్నాము. 26 సంవత్సరాల నుంచి ఇంకా మంచి చేయాలని చెప్పి ఇంకా మంచిగా చేయాలని ఎన్నో సోషల్ కార్యక్రమాలు కూడా చేస్తాము. మా యువసేన యూత్ అసోసియేషన్, యువసేన ఫౌండేషన్ మీద చాలా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాము. సెట్స్ ఇవన్నీ కూడా ఎవరి యొక్క డిజైన్, ఎవరు ఫస్ట్ చూపెట్టారు ఇవన్నీ? మా ఇదంతా డిజైన్ ఫైనలైజ్ అయింది మా సోమశేఖర్ రెడ్డి గారే. ఆయన ప్రపోజ్ చేసినట్టు ఇట్లా నాకు కావాలి అని చెప్పి డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు ఇలా కావాలంటే ఆయన దాన్ని సెట్ చేయటం, దాని ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది అన్నమాట. గణేష్ ఎంత హైట్ ఎంత? 18 ఫీట్స్ వరకు వినాయకుడు హైట్. మొత్తం ఓవరాల్ దానికి ఉన్న సెటప్ అంతా కలిపి 24 ఫీట్స్ వరకు వినాయకుడు. ఎంతమంది దర్శించుకున్నారు? మొత్తం దగ్గర 3 నుంచి 4 వేల మంది ఈరోజు దర్శనం చేసుకున్నారు. వచ్చారు మొత్తం ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మాదొక ఈసీఎల్ యువసేన యూత్ అసోసియేషన్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారి వినాయకుడు అని అంటే ఒక వీళ్ళు దగ్గర చాలా బాగుంటుంది సెటప్ అంతా కూడా. వీళ్ళు చాలా బాగా నిర్వహిస్తారని, సెటప్ అంతా బాగుంటుందని చూడటానికి కూడా చాలామంది ఈరోజే కాదు రేపు కూడా చాలామంది జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆదివారం కాబట్టి మా దగ్గర ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ రోజు మా దగ్గర హెవీ క్రౌడ్ వస్తుంది. దీంతో పాటు ఇంకేం చేస్తుంటారు? పూజా కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఒక్కోసారి భజన కార్యక్రమాలు కొన్ని ఒక కార్యక్రమం చేస్తుంటాము. అదేవిధంగా చిన్నపిల్లలకి ఆటల పోటీలు పెట్టి కానీ అవి కూడా వాళ్ళకి ప్రైజెస్ అవి ఇవ్వటము యువసేన ఫౌండేషన్ నుంచి అవి మేము నిర్వహిస్తుంటాం. రాహుల్ రెడ్డి గారు, సో భోజనం కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి? అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు సాటర్డే అనుకుంటున్నాం అన్నదాన కార్యక్రమం. ఎక్కడ తీసుకెళ్తారు లాస్ట్ రోజు? కాపరా. ఎట్లా ఉంటుంది ఆ రోజు? ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్? అంగరంగ వైభవంగా ఉంటుంది ఆ రోజు. ఎంతమంది మీ యూత్? మా యూత్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఒక 30-40 ఉంటారు. మిగతా అంటే బయట కంట్రీస్లో ఉంటారు. ఫండింగ్ అంతా వాళ్ళే చేస్తుంటారు. మొత్తం అన్న ఆర్గనైజ్ చేస్తాడు సోమన. మొత్తం మీద పూజలు అంటే ఎంతమంది పాల్గొంటారు ప్రతిరోజు పూజకు? మీ అసోసియేషన్ అయినా మిగతా వాళ్ళు వచ్చి బయట వాళ్ళు కూడా కొన్ని వందల మంది పాల్గొంటుంటారు. మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వస్తే మీరు చూసేవాళ్ళు. ఈరోజు దాదాపు 3 నుంచి 4 వేల మంది దర్శించుకున్నారు. మా పంతులు కూడా అందరికీ సహకరించి, చిన్న పెద్ద భేదం లేకుండా అందరికీ సహకరించి మంచి పూజలు చేస్తుంటారు. కల్చర్ ప్రోగ్రామ్ నైట్ భజనలు అలాంటి భజనలు ఉంటాయి, కల్చర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నదానం ఉంటుంది. ప్రతిదీ ఇది లేదని కాకుండా ఎవరి ఇయర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ అన్నీ చేస్తుంటాం. సెట్స్ అంటే ఎన్ని రోజుల నుంచి అనుకుర్రు ఈ యొక్క కార్యక్రమం? 2 months నుంచి జరుగుతుంటుంది. ఈ పండుగ 2 months నుంచి జరుగుతుంటుంది. సో ఈ అంత కళాఖండాలు మొత్తం కూడా అన్నీ 2 months ఇక్కడే వేస్తారా? ప్రతిసారి ఇక్కడనే. ఏం చెప్తారు భక్తులకి? ఏం చెప్తారు? ఇంకేం చెప్తాం? జై బోలో గణేష్ మహారాజ్కి. మేమంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. యువసేన యూత్ అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు దేవుని దర్శించుకొని వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ వాళ్ళకి కోరికలన్నీ నెరవేరాలని మా యువసేన తరపున ఎంతోమంది ఇక్కడి నుంచి మొక్కున్న వాళ్ళు వీసాలు వచ్చి అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చాలామంది ఇక్కడ కూడా వచ్చి మాది వీసా గణేష్ అని ఒక చిన్న పేరు కూడా మాకు ఏర్పడింది. దానివల్ల కూడా మంచి పేరుతోటి ఇక్కడికి వచ్చి అందరం మొక్కుండే వచ్చే ఈ సంవత్సరం వెళ్ళాలనుకుని వచ్చే సంవత్సరం అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది మా దాంట్లో ఉన్నారు. ఎక్కడ తీసుకొచ్చారు మీరు? మీ ధూల్పేట నుంచి లక్ష్మీనారాయణ కళాకారు ఆయన దగ్గర నుంచి మేము వినాయకుడు 26 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే. ఆయన ఫస్ట్ మా పేరు రాసుకున్నాకనే వేరే వాళ్ళకి కూడా వినాయకుడు ఇవ్వటం జరుగుతుంది. గణేష్ డిజైన్ మీరు చెప్పారా? ఆయన చేసిన దాంట్లో ఒకటి తీసుకొచ్చినట్టయితే మా వినాయకుడు ఎప్పుడు కూడా యూనిక్గా ఒకే కలర్ ఉంటుంది. ఎందుకంటే మేము న్యాచురల్ ఏదోటి పర్యావరణాన్ని మనం కాపాడదాం మన వంతు సహకారంగా. మేము అది చూసినట్టు వాటర్ పెయింట్స్, వాటర్ కలర్ ఉంటుంది. అది న్యాచురల్ పెయింట్ వాడటం వల్ల ఎప్పుడు కూడా సింగిల్ కలర్ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మల్టీ కలర్లు, ఫ్యాషన్ కలర్లు ఎప్పుడూ మేము మెయింటైన్ చేయము. సింగిల్ కలర్లు ఎందుకుంటాయంటే అది న్యాచురల్ కలర్స్ వాడతాం కాబట్టి. పాలకడల నుంచి ఎత్తుకుతున్నట్టు ఉంది. అది సాగర మందరం టీమ్ తోటి ఈసారి అది కాన్సెప్ట్ నిర్వహించారు.
అది దానివల్ల అది అంత మంచిగా కనబడుతుంది వినాయకుడు. థ్యాంక్ యూ. సో ఇదండి మరి యువసేన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 26 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి ఉంటే భక్తుల విశ్వాసం ఏంటంటే ఇక్కడికి వస్తే వీసా అంటే ఎవరైతే విదేశాలలో చదువుకుంటానికి కానీ ఉద్యోగాలకు వెళ్ళిన వారికి వాళ్ళ కోరికలు నెరవేరడం చేత వాళ్ళ నుంచి కూడా పెద్దగా భారీ ఎత్తున స్పందన ఉంది. అలాగే చూసినట్టయితే ఇక్కడ ఈసీఎల్లో ప్రాంతమే కాకుండా ఉప్పల్లో ఉన్నటువంటి సరౌండింగ్ అన్ని ఏరియాలలో కూడా ఇక్కడ భక్తులు వచ్చి చూస్తుంటారని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, ఈసీఎల్.